రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో ఉన్న బీసీ కులాల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ సెట్టిబిల్జ కార్పొరేషన్ చైర్మన్ కుడిపూడి సత్యబాబు పేర్కొన్నారు. కాకినాడ మెక్లరిన్ గ్రౌండ్ లో కాకినాడ జిల్లా సెట్టిబిల్జ కార్తీక వన సంవర్ధన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కాకినాడ జిల్లా సెట్టిబిల్జ సంఘం అధ్యక్షులు చల్లంగి వేణుగోపాల్ అధ్యక్షత వహించగా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ముఖ్య అతిథిగా, రాష్ట్ర సెట్టిబిల్జ వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కుడిపూడి సత్యబాబు విశిష్ట అతిథిగా, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పిల్లి సత్యబాబు, పలువురు సెట్టిబిల్జ ప్రముఖులు గౌరవ అతిథులుగా పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా తొలుత కార్తీక దామోదర పూజ కార్యక్రమాన్ని సెట్టిబిల్జ సంఘ నాయకులు నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో బీసీ కులాల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తుందన్నారు. కుడిపూడి సత్యబాబు మాట్లాడుతూ కలగిత కార్మికుల సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో సెట్టిబిల్జ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ చప్పుడు వెంకటేశ్వరరావు, రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ కడలి ఈశ్వరి, సెట్టిబిల్జ సంఘ నాయకులు గుత్తుల శ్రీనివాస్, వెంకట శ్రీనివాస్ బాబా, నిలుకృతి వెంకటేశ్వరరావు, వాసంశెట్టి భీమరాజు, చల్లంగి వీరబాబు, అనుసూరి సతీష్, దొడ్డి వీరేంద్ర, అనుసూరి రాజకుమారి, చింతపల్లి చంద్రశేఖర్, అంజిబాబు, వాసంశెట్టి రాజేశ్వరరావు, కరి గోపాలకృష్ణ, పెద్దంశెట్టి వెంకటేశ్వరరావు, చల్లంగి శ్రీనివాస్, రాయుడు, దుర్గా, పలువురు సెట్టిబిల్జ సంఘ నాయకులు, పెద్ద సంఖ్యలో సెట్టిబిల్జ సంఘీయులు పాల్గొన్నారు. మనం సర్వీస్ చేయాల్సి ఉంది. ఎందుకంటే నేను మొన్న చెప్పాను, సెట్టిబిల్జగా పుట్టాను కాబట్టి నాకు ఎమ్మెల్యే సీటు ఆ సెట్టిబిల్జ కోటాలో వచ్చింది. అలాగే సెట్టిబిల్జ కోటాలోనే మరి నాకు మంత్రి వచ్చిందని కూడా చెప్పడం జరిగింది. పెద్దల పేర్లు ఎవరన్నా క్షమించకపోతే, సంబోధించకపోతే క్షమించాలి. బాబా గారికి ఆయన అమ్మాయిని బాబా గారు సారీ అయితే ఎవరి పార్టీకి వాళ్ళు ఉంటాయి, కానీ అధికారంలోకి వచ్చిన వెంటనే సాధ్యమైనంత సర్వీస్ చెయ్యాలి. ఆ సర్వీస్ చేసి శబాష్ అనిపించుకుని నెక్స్ట్ టైం మిమ్మల్ని ఆకట్టుకుని ఎదురుగా వెళ్ళాలి తప్ప వర్గాలు మెయింటైన్ చేసి గ్రూపులుగా పెడతాడు అంత కరెక్ట్ కాదు. ఈ రోజున మీరు ఈ కులంలో ఎవరైనా చదువుకునే సత్తా ఉండి ఆర్థిక స్తోమత సరిపోకపోతే నేను గతం నుంచి చెప్తా ఉన్నాను, నేను చదివిస్తాను ఖచ్చితంగా అని చెప్పడం జరిగింది. దొమ్మెటి వెంకటరెడ్డి గారు మన సెట్టిబిల్జ ఆరాధ్య దైవం, విద్యాదాత, విద్యావేత్త. ఎన్నో స్కూల్స్ కి కొన్ని వందల ఎకరాలని దానం చేసి ఎంతో మందికి విద్యను అందించిన మహానుభావుడు శ్రీ దొమ్మెటి వెంకటరెడ్డి గారి మనవడైన, దొమ్మెటి వెంకటరెడ్డి గారి పెద్ద కూతురు కుమారుడైన. నాకు నిజంగా ఈయన నాకు ఎప్పుడుందో తెలుసు, మావగారు అని పిలుస్తుంటాను. తర్వాత ఈయన బంధువులుగా చెప్పిన తర్వాత ఈయనలో నేను ఒక దొమ్మెటి వెంకటరెడ్డి గారిని చూసుకుంటున్నాను. ఆయనలో కొన్ని లక్షణాలు కూడా ఈయనలో ఉన్నాయి. ఈయన ఏలేశ్వరంలో ఎంపీపీ చేశారు. అక్కడ కూడా కొన్ని స్కూల్స్ కి, అంగన్వాడీ స్కూల్స్ కి, చిన్న స్కూల్స్ కి ఈయన వంతు భూమిని దానంగా చేయడం జరిగింది. థ్యాంక్ యూ.